ప్రొడక్ట్లు బాగున్నాయని తెలుసు, ఆరోగ్యం బాగుంటుందని తెలుసు. మీరు సంపాదించింది హాస్పిటల్ ఉండాలంటే ఒక షాప్ ఉంది. ఆ షాప్ లో వాడుకుంటే చాలా మంది కరడు వచ్చినప్పుడు వేరే వస్తువులు వాడి చనిపోయారు. ఇప్పుడు ఎస్సీలో వాడడం వల్ల మా సార్ బ్రతికిందని చెప్పి చిన్న టెస్ట్ తో స్టార్ట్ చేస్తే 6,000 వచ్చిన రోజు నిజంగా అమ్మా నాన్న జన్మనిస్తే ఈరోజు ఆర్థిక జన్మనిచ్చి ప్రాణాలు కాపాడింది వెస్టీజ్ ప్రొడక్ట్. సో పరువు నిలబెట్టుకొని ఇంకా ప్రౌడ్గా నాకంటే ఒక పేరు కిచెన్లో అయితే ఫలితం. కిచెన్లో కూడా ఇంటికి ఏమైనా కాడి అయికి వచ్చినా కూడా ఇంట్లో ఉన్నారా అంటే మనిషి ఉందా లేదా తెలియదు. కాడి ఎవరో మా సార్ తీసుకోవడం ఒకరే తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం ధనలక్ష్మి శంకర్ ఒక బ్రాండ్ గా నిలబడ్డదని మాత్రం కర్త కర్మక్రియ అవర్ గ్రేట్ లీడర్ మై మెంటర్ ఎంఎస్ఆర్ గారికి 3 పదాలు ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో రోజు వలసని పొందుతూ నేను సార్ మాటలు విన్న బ్రాంచ్ లా సో క్రిమినల్ పుట్టి క్రిమినల్ మరణించేటంటే నీకంటూ కొన్ని సమాజంలో ఆనవాళ్ళు ఉండాలి. సో తుఫానుకు తలవంచని పెరుగువృక్షం కుప్పకూలితే తలవంచిన గట్టి పొరగా తుఫానంతరం గర్వంగా తలెత్తుకొని నిలబడుతుంది. సో చాలా కొటేషన్లు వస్తుంటాయి. అందులో నేను ఒక అర్థాన్ని వెతుక్కున్నా. సో ఇందులో చేసేది ఏం లేదు, ప్లాన్ చెప్పడం బోర్డులో రాయడం అంతే ఏం లేదు. 5,000 కావాలి కాబట్టి మనం చెప్పలేదు కాబట్టి కొంతమంది జనాలను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే అక్కడ టెస్ట్ కొని వింటారు. అందులో ఒక హౌస్ వైఫ్ తీసుకొస్తే హౌస్ వైఫ్ కనెక్ట్ అవుతుంది, జాబ్ వాళ్ళని తీసుకొస్తే జాబ్ వాళ్ళు కనెక్ట్ అవుతారు, జాబ్ కోసం ప్రిపేర్ అయిన వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ ప్రిపేర్ అయి సక్సెస్ అయిన వాళ్ళు నిలబడతారు. కొన్ని నాకు అర్థమైంది, అదే పట్టుకొని నిలబడితే 6,000 చెక్కులు వచ్చి నేను ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వకుండా ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ. సో సొంతంగా నేను అప్పుడు అడగకపోయింది. ఇప్పుడు డేట్ గురుగారు చాలా బిఎంసీ మెంబర్ కావాలి గురించి అనేందుకు చాలా డేట్ ఇస్తున్నాడు, టీమును ఫాలో చేస్తున్నాడు. అప్పుడు నేను మీటింగ్ అనేది అడిగేది లేదు. ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ సార్ ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ విత్తనాలు వేయాలి. అక్కడ తెగులు వచ్చినా గడ్డి వచ్చినా కలుపు వచ్చినా అన్ని సారే చూసుకుంటాడు. సో జనాలను తీసుకోవాలి, అక్కడ వినిపించాలి, వాళ్ళకి ఏదైనా ఉంటే గ్రౌండ్ వర్క్ చేయాలి. అది ఒకటి అర్థమైంది. సో ఆ రోజు నుంచి 14,000 డైరెక్టర్ బోనస్ వచ్చింది. 14,000, 16,000, 18,000, 22,000, 29,000, 37,000, 39,000, 42,000, 52,000, 45 చెక్కు డిసెంబర్ 10 చెక్ వచ్చింది. సో డిసెంబర్ 19 తారీఖు నిజంగా ఆ రోజు మేము ఢిల్లీకి వెళ్ళినాం. నాకు హిందీ రాదు. సో ఢిల్లీలో డిసెంబర్ 19, 2021 రోజు ఒక అక్కడ మీటింగ్ లో ఆసియా టాప్ రన్నర్ సిద్ధార్థ్ సారు హిందీలో చెప్పిండు. గురువారం వాళ్ళు మాకు తెలుగులో చెప్పడం వల్ల అది కొన్ని రాసుకున్నా. డిసెంబర్ 19, 2021 రోజు నేను రాసుకున్నది ఒకటే. 2023 వచ్చేసరికి మాకు అప్పులు ఉండొద్దు, మా పిల్లలు మంచి స్కూళ్ళలో చదువుకోవాలి, మా సార్ నేను కలిసి కార్లో జర్నీ చేయాలి, కార్ ఖర్చు 10 లక్షలు ఎక్కువనే ఉండాలి, మా పిల్లలు అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు డ్రైవింగ్ ఏజ్ వచ్చేసరికి అందరికీ వెహికల్స్ కూడా ఇవ్వాలి అని రాసుకున్నాం. సో అది ఆ రోజు ఆ చెప్పిన దాంట్లో నేను రాసుకున్నా. ఇది 100% ప్రూఫ్ అయింది. సో ఈరోజు మా బాబు బర్త్డే వస్తే పల్సర్ బైక్ ఓడించిన. సో మా సార్ బర్త్డేకి 14 లక్షల క్లియర్ టాప్ అండ్ మోడల్ కార్ ఓడించిన. మా రెండో బాబు బర్త్డేకి 77,000 పెట్టి ఐప్యాడ్ ఓడించిన. మూడో బాబు బర్త్డే జూన్లో ఉంటుండే. సో అప్పుడు బుట్ క్యాంప్ లో ఉన్నామని చెప్పి ఇవ్వలేదు. సో నిన్ననే కార్ ఎంతనా అయితే లేదు, మా సార్ కార్ ఇప్పించాలి. మా థర్డ్ బాబుకి కార్ గిఫ్ట్ గా ఇస్తున్నారు. కార్ 10 days లో కార్ బయటకు రాబోతుంది, సెకండ్ కార్. సో నిజంగా పెన్సిల్ అడగాలన్నా మా సార్ పర్మిషన్ తీసుకోవాలి. డాడీ కోపంగా ఉన్నాడు, బయట జనాలతో తిరిగి వచ్చిండు, అక్కడ ఏదో ఫ్లాట్ కాడ గొడవ అయింది, లేకపోతే ఏదో మీటింగ్ వెళ్ళిండు, అక్కడ ఏదో పొలిటికల్ గొడవ అయింది, డాడీ కోపంగా ఉన్నాడు అన్న. ఇప్పుడు అడిగితే డాడీ మన మీద అరుస్తాడు. కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు అడుగుతా. పెన్సిల్ అడగాలన్నా మా పిల్లల పెన్సిల్ పోలేదన్నా మా సార్ పర్మిషన్ తీసుకోవాలి, టైం తీసుకోవాలి. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ మీటింగ్ ఉన్నా వాళ్ళు ఫోన్ చేసి స్కానర్ పెడితే డబ్బులు పెట్టే స్థాయికి వచ్చింది ఒక హౌస్ వైఫ్. ఎవరు అందరికీ ఉంది. నా క్వాలిఫికేషన్ ఇది, నా తోకలని చెప్తా ఉన్నారు. మళ్ళీ హౌస్ వైఫ్ ఏ తోక ఏమీ లేదు. సో నా రికగ్నైజ్ లేదు, అందరికంటే ఎక్కువ కష్టపడేది హౌస్ వైఫ్ కాబట్టి. సో నిజంగా నేను హౌస్ వైఫ్ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నా. చాలా మంది నేను జాబ్ అని, నేను బిజినెస్ కానీ, నేను బిజినెస్ అని అంటారు. సో నేను హౌస్ వైఫ్ గా చెప్పుకోవడానికి, ఎందుకంటే నాకు హౌస్ వైఫ్ అంటేనే ఇష్టం. అమ్మ నాన్న పిల్లలు మా సారు ఫ్యామిలీలలో కొంచెం అప్పుడప్పుడు ఫంక్షన్ అయితే వెళ్ళడం అది కావాలనుకున్నా. కానీ అప్పుడు నాకు పెద్దగా మాట్లాడేంత లేదు, డబ్బు సంపాదించే అవకాశం లేదు, కొంచెం మోటుగా ఉంటుందని చెప్పి మా సార్ నన్ను ఎక్కడికి తీసుకోకపోయాడు. ఎందుకంటే వాళ్ళంతా బాగా మా ఫ్రెండ్స్ వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం నేనేది మా సార్ ఎక్కడ కూడా ఉండదు. సో నిజంగా వ్యక్తి మా తలరాతను మేమే తిరిగి రాసుకునేటట్టు చేసిన ఒక్క అవకాశం. కానీ అవకాశం మనం అందిపుచ్చుకుంటే గెలుస్తాం. దేవుడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. వెస్టీజ్ అనే అవకాశం నా ఇంటి తలుపు తట్టింది. అది నా గుండెలో పెట్టుకొని 3 తరాల వరకు కరోడ్పతి లిస్టులో ఉండడానికి నేను దాన్ని ప్రిపేర్ చేస్తున్నా. సో దానికోసం ప్రాక్టీస్. సో ఇంట్లో మనం యాక్షన్ చేస్తేనే
సో నేను రాసుకున్నా దాన్ని మొత్తం పనికి రూపాంతరం చేయాలా అవుతా. సో ఏదైనా సరే అనుకుంటాం, ఎప్పుడో జరిగేదానికి ఈరోజు అనుకుంటాం, కానీ ఆ మధ్యలో చాలా వరకు ఉంటుంది. నేను 3 years బ్యాక్ అనుకున్నా, ఈరోజు ఫుల్ఫిల్ అయిందా లేదా? సో నిజంగా సార్ వెస్టీజ్ అనేది చాలా గొప్ప అవకాశం. 1,00,000 వచ్చేదాకా చచ్చిపోవాలని కూడా డైరీలో రాసుకున్నాను సార్. నాకు తెలియదు చచ్చిపోయేసరికి నేను 1,00,000 కొట్టి తీరాలనుకున్నా. మళ్ళీ ఎవరు నానే ఎందుకు బతుకున్నాం అని చెప్పి అంటే నాకు తెలియదు. నాకు అది ఎవరికి తెలియదు. చదువు రాదు, ఇంట్లో హౌస్ వైఫ్కి పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదు, భర్త సపోర్ట్ లేదు, చిన్న పిల్లలు ఉన్నారు. 1,00,000 కొట్టాలనే థాట్ వాళ్ళకి వస్తుందా? 1,00,000 వచ్చినాక చచ్చిపోతా, 1,00,000 వచ్చినాక నేను చచ్చిపోనని చెప్పి ఎవరితో రాజుకు మెయిల్ పెట్టిన. సో నిజంగా